కీర్తి కలుగునుగాక. చెల్లి, యేసుక్రీస్తు వారు మరలా వస్తారని నీకు తెలుసా? తెలుసక్క. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వ్రాయబడి ఉంది. అలాగే ప్రభువు దిగి వచ్చును అని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. అలాగే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవునని ప్రభువు చెప్పినట్టు యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. క్రీస్తు రాకడ అకస్మాత్తుగా వచ్చును, మనము ఎదురు చూడనప్పుడు వచ్చునని నీకు తెలుసా? తెలుసక్క. తెస్సలోనికైన రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని వ్రాయబడి ఉంది. అలాగే మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చునని మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో వ్రాయబడి ఉంది. చెల్లి, యేసు ప్రభు రాకడ సమీపమైనప్పుడు మనుషులు ఎంతో నిర్లక్ష్యముగా ఉందరని నీకు తెలుసా? తెలుసక్క. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచునని మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉంది. ప్రభువు వచ్చే నిమిషంలో ఏమి జరుగునో తెలుసా చెల్లి? తెలుసు. మృతులైన భక్తులు మహిమ శరీరముతో లేస్తారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాల్లో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అని వ్రాయబడి ఉంది. అలాగే ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడునని లూకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు రాయబడి ఉంది. చెల్లి, ప్రభు ఇంతవరకు ఎందుకు రాలేదు అది తెలుసా? అవును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో, కొందరు ఆలస్యముని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. గనుక ఇప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి చెల్లి? మనము చేయవలసిన పని ఏమిటంటే, మొదటిగా మన పాపములు ఒప్పుకోవాలి, అలాగే పాపాన్ని విసర్జించుకోవాలి. రెండవదిగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞకు విధేయులై ఉండాలి. అలాగే మనము క్రీస్తులో సంపూర్ణులమై ఉండాలి. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, దేవునికే మహిమ కలుగును గాక. హ్యాపీ సెకండ్ కమింగ్. Second coming. Merry second coming. Happy second coming. Merry second coming. అందరికీ మరణాత. బోలో యేసు మహారాజుకు, దేవుని